హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు? లక్కీ లేడీ లైవ్ షోకి స్వాగతం సుస్వాగతం. సో నేను వచ్చేసాను. లక్కీ లేడీస్ అందరూ కూడా రెడీగా ఉంటారు. సో అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది మన లక్కీ లేడీకి బ్యూటిఫుల్ శారీ స్పాన్సర్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్ నాగోల్ హైదరాబాద్. సో వీరి దగ్గర బ్యూటిఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉంది. పెళ్లిపట్టు చీరల దగ్గర నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా అన్ని రకాల శారీస్ వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి. సో తక్కువ ధరల్లో ఎక్కువ క్వాలిటీతో మీకు శారీస్ అన్ని కూడా లభిస్తాయి. సో తప్పకుండా విజిట్ చేయండి అఖిల శారీ మందిర్ నాగోల్ హైదరాబాద్. సో అంతకన్నా ముందు ప్రతిరోజు మనం ఒక చిన్న మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం కదా. ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్తాను ఈరోజు మీకోసం. సో తప్పులున్నా నవ్వుకోకండి ఎవరు. అయితే ఒక అడవిలో ఒక 4 కప్పలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ అలా కాలక్షేపంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అయితే అవి నడుస్తున్న క్రమంలో చూడకుండా ఒక చిన్న బావిలో పడిపోతాయి. చూసుకోకుండా ఒక 2 కప్పలు మాత్రం పడిపోతాయి, ఇంకా 2 కప్పలు మాత్రం పడవు, అక్కడే ఉంటాయి. అలా పడిపోయి ఇంకా కప్పలు భయపడుతూ ఉంటాయి, బయటికి రాలేము, ఆ బావి కొంచెం పెద్దగా ఉంటుంది, కప్పలు ఎగిరి మాత్రమే రాగలుగుతాయి కదా, తోడుగా ఉన్న కప్పలు కూడా బయటికి తీసుకురాలేవు. కాబట్టి ఈ బయట ఉన్న కప్పలు చెప్తాయి, మీరు ఇంక ఇంతే పడిపోయారు బావిలో, కష్టం, మేము కూడా మిమ్మల్ని బయటికి తీసుకురాలేము, సో మీరు ఇంకా అక్కడే ఉండడం బెటర్ అన్నట్టు చెప్తూ ఉంటాయి. సో ఆ లోపల ఉన్న కప్పలకి నిజంగానే భయం వేస్తుంది. అవునా, మేము నిజంగానే బయటకు రాలేమేమో అని చెప్పేసి అనుకుంటాయి. అయినా కూడా ప్రయత్నిస్తాయి బయటికి రావడానికి, అలా ఎగురుతూ ఉంటాయి. అయినా ఎంత ఎగరడానికి ట్రై చేసినా కూడా ఆ కప్పలు పైకి రాలేవు, బయటికి దూకలేవు. సో ఈ కప్పలు, బయట ఉన్న కప్పలు మళ్ళీ చెప్తూ ఉంటాయి, మీరు బయటికి రాలేరు, అనవసరంగా ప్రయత్నించకండి, అక్కడే ఉండండి అని చెప్తాయి. ఇక లోపల బావిలో ఉన్న 2 కప్పలు ఉంటాయిగా, ఆ 2 కప్పల్లో ఒక కప్ప, ఓకే మనం ఇంకా బయటికి వెళ్ళలేము, ఎంత ఎగిరినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాం, సో అందుకని బయటికి వెళ్ళలేము, ఇక్కడే ఉండిపోవడం బెటరేమో అని చెప్పి ఆ ప్రయత్నాన్ని ఆపేస్తుంది ఒక కప్ప. కానీ ఒక కప్ప మాత్రం అట్లా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయినా ఇంకా అది ఎవరు చెప్పిన మాటలు కూడా వినకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ బయట ఉన్న కప్పలు మళ్ళీ చెప్తాయి, అనవసరంగా ప్రయత్నించకండి, అనవసరంగా శ్రమ పడకండి, మీరు బయటికి రాలేరు, ఈ బావి చాలా లోతుగా ఉంది, బయటికి ఎగరలేరు అని చెప్తూ ఉంటాయి. సో మరో కప్ప ఏదైతే ఉందో అది ప్రయత్నించకుండా అట్లానే కూర్చుంటుంది. కానీ ఈ ప్రయత్నించే కప్ప మాత్రం ప్రయత్నిస్తూ ఒకటేసారి గట్టిగా గెంతి బయటకు వచ్చేస్తుంది. సో ఈ కప్పలు ఆశ్చర్యపోతాయి, ఏంటి మనం ఎంత చెప్పినా కూడా వినలేదు, ఇంత ప్రయత్నించడమే కాకుండా బయటికి కూడా వచ్చేసింది అని చెప్పేసి ఈ బయట ఉన్న కప్పలు అనుకుంటాయి. సో ఈ కథ మనకు చెప్తున్న నీతి ఏంటంటే, చాలామంది మన ఎయిమ్ని, మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలనుకున్నప్పుడు చాలామంది చాలా రకాల మాటలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి, ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ పైకి ఎగిరిన కప్ప ఏదైతే ఉందో అది చెవిటి కప్ప, వీళ్ళ మాటలేవి కూడా తనకి వినిపించలేదు. సో మన లైఫ్లో కూడా మనం మన గమ్యాన్ని చేరుకుంటున్న టైంలో చాలామంది మనల్ని లో చేయాలని చూస్తూ ఉంటారు, చాలామంది చాలా రకాలుగా మనల్ని డౌన్ చేయాలి అని చెప్పి, పక్కదారి పట్టించాలని చెప్తూ ఉంటారు. సో మనం కూడా మన లైఫ్లో ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే చెవిటి వాళ్ళలాగా ఉండాలి. సో అన్నిటికన్నా డేంజర్ ఏదంటే పక్కనోడి మాటలు మనం విని లో అయిపోవడం. సో అందరికీ కూడా ఈ స్టోరీ నచ్చింది అనుకుంటూ ఉంటాను నేను. సో మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు మీరు చేయలేరు అని అన్నప్పుడు మాత్రం అస్సలు లో అవ్వకండి. సో మన లక్కీ కాలర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, మాట్లాడేద్దాం. హలో హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వసంత మేడం, గుంటూరు. వసంత గారు? అవును మేడం. ఎక్కడి నుంచి? గుంటూరునా? గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం. ఓకే, ఎలా ఉన్నారు వసంత గారు? మేము బాగున్నాం మేడం. ఏం చేస్తూ ఉంటున్నారు? మాదేగా కొంచెం హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? సో నేను కూడా హ్యాపీ, ఫస్ట్ కాల్ మీకు కలిసినందుకు. థ్యాంక్ యూ మేడం. ట్రై చేస్తూ ఉంటారా రోజు? ఫస్ట్ టైమా కాల్ కలవడం? ఇప్పుడు 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా మేడం. ఓకే, కలిసిందిగా హ్యాపీనా? హ్యాపీ. ఏంటి విశేషాలు మరి? కాల్ కలిస్తే ఏం మాట్లాడాలనుకున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు మేడం, ఫస్ట్ టైం కదా. ఎందుకేమో అర్థం కావట్లేదు? కాల్ కలిస్తే ఇది మాట్లాడాలి, ఇది అడగాలి అని అనుకొని ఉంటారు కదా, అడిగేయండి, మాట్లాడేయండి. మీ శారీ బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కావాలా ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీ? మీరు మంచి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు అనుకోండి మంచిగా, మీకు కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీ వచ్చేస్తుంది. సరే మేడం. రెడీగా ఉన్నారా? రోజు చూస్తూ ఉన్నారా? ఎట్లా అనిపిస్తున్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా? ఈజీగా ఉన్నాయా? చాలా బెటర్గా అనిపిస్తున్నాయి మేడం.
చాలా బెటర్గా అనిపిస్తున్నాయా? అంటే ఎక్కువ ఏంటి మీకు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? ఆ సినిమాలు తక్కువ మేడం. నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫే. టైలరింగ్ హౌస్ చేస్తూ వైఫ్. ఉంటాను. ఓకే, పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు. చిన్న పిల్లలా పెద్ద పిల్లలా? 8th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు మేడం. ఓకే సూపర్. అబ్బాయిలేనా? అబ్బాయిలే ఇద్దరు కాబట్టి ఓకే ఓకే. సో ఇంకా ఏంటి, ఎలా అనిపిస్తుంది అబ్బాయిలతో? మీకు అబ్బాయిలంటే ఇష్టమా అమ్మాయిలంటే ఇష్టమా? ఇప్పుడు జనరేషన్ బట్టి ఇద్దరు ఒకటే మేడం. అలా కాదు, మీకెవరు ఇష్టం అంటే కొంతమందికి నాకు ఉంటుంది ఇద్దరు కదా, ఇష్టమే. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి, అలా తిరుగుతూ ఉండాలి, ఆడపిల్లల్ని రెడీ కానీ ఆడపిల్లలు చేసుకోవాలి. లేని కష్టం తెలుస్తుంది. ఆడపిల్లలు లేని కష్టం తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే ఆడపిల్లలు మనమే చేసి పెట్టాలి కదా వీళ్ళకి. అవును, ఆడపిల్లలు ఉంటే అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేంటంటే నేనే వంట చేయాలి, నేనే అన్ని ఇచ్చేయాలి కదా. అవునవును అవును. సో బాగున్నా షాపింగ్ బాగోపోయినా ఎక్కువ చేస్తూ మనమే ఉంటారా చేసుకుంటూ ఉండాలి. వసంత గారు? చెప్పండి మేడం. షాపింగ్ చేస్తూ ఉంటారా ఎక్కువ? ఆడపిల్లలు లేరు కాబట్టి మీరు మీకే కొనుక్కోవాలి. ఇంకా నాకేనండి, వాళ్ళకేం రెడీమేడ్ తెచ్చుకోవటమేగా అప్పటికప్పుడు. అవును అవును. ఎక్కువ శారీస్ కొంటూ ఉంటారా, డ్రెస్సెస్ వేస్తారా? శారీసే మేడం. డ్రెస్ ఓకే తక్కువ. సార్, మరి ఈసారి మన హైదరాబాద్కి వచ్చినప్పుడు అఖిల శారీ మందిర్కి వెళ్ళండి, నాగోల్లో ఉంది. తప్పకుండా మేడం, వెళ్తాం. మన మన వనితా టీవీ పేరు చెప్పారనుకోండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. సరే మేడం, మా హస్బెండ్ తీసుకొని ఫ్యామిలీతో వెళ్తాము. ఓ ఓ, తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళండి. సమ్మర్ హాలిడేస్కి అలా విజిట్ చేయండి. సరే మేడం. ఓకే, ఇంకా ఏంటి, టిఫిన్ చేశారా మరి? టిఫిన్ అయిపోయింది, వంట వండుతున్నాను, మీకు కాల్ చేస్తూ ఉన్నాను. కాల్ సూపర్. కలిసింది లక్కీగా. ఓకే, రోజు ఈ టైంకి ఇంకా ట్రై చేస్తూ ఉంటారేమో కాల్. అవును మేడం. ఈ 2 రోజులు అయిపోయేసరికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. మ్మ్. శనివారం ఆదివారం లేదు కదా. అవును, శనివారం ఆదివారం ఉండదు, మండే టు ఫ్రైడే. 2 రోజులే కొంచెం డల్ అనిపించింది. ఈ రోజు మళ్ళీ కాల్ కలిసింది. ఎందుకు డల్? వేరే ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండాలి మీరు. అవును, చూస్తున్నాం మేడం. ఖాళీ టైంలో చూస్తాను, తర్వాత టైలరింగ్ కుట్టుకుంటూ ఉంటాను. ఓకే సూపర్, చాలా బాగా కుడతారు అయితే డ్రెస్సులు. పాప మీరేమో టైలరింగ్ చేస్తారు, ఆడపిల్లలు లేరు, అబ్బాయిలకు కుట్టలేరు. అవును మేడం. అవునవును. ఓకే, సో క్వశ్చన్ అడిగినా రెడీగా ఉన్నారా? టీవీ ఆన్లో పెట్టారా? టీవీ ఆన్లోనే ఉంది, మూట్లో పెట్టేశాను మేడం. చెప్పండి. ఓకే, క్వశ్చన్ చెప్తున్నాను, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి, నేను ఆన్సర్ కూడా చెప్తాను మీకు, దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ డిస్ప్లే ప్లీజ్. సరే మేడం. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అయింది. నాగార్జున నటించిన మజ్ను మూవీలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సౌందర్య, ఆప్షన్ బి రజని, ఆప్షన్ సి శోభన. కనిపిస్తుందా వసంత గారు? చెప్పండి మేడం. కనిపిస్తుందా? క్వశ్చన్ చూసారా? చూశాను మేడం. ఓకే, మరేంటి గెస్ట్ చేశారా ఆన్సర్? రజనీ అనుకుంటున్నాను మేడం. అనుకుంటున్నారా? ఫిక్స్ చేద్దామా? అంటే అందులో 2 రాంగ్ ఆన్సర్లు తీసాడు మేడం. ఓకే, ఆ సినిమాలో పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? మజ్ను అంటే గుర్తులేవా? తక్కువ మేడం, చూస్తాం ఆ సినిమా. ఓకే, వేరే ఏదైనా సాంగ్ పాడతారా? సాంగ్ అయితే పాడండి మేడం. పాడనని డైరెక్ట్ చెప్పేస్తున్నారు, పాడండి. అసలే ఫస్ట్ టైం కాల్ కలిసింది, మీ గొంతు అందరూ వింటారు. సరే సరే, పాడతాను మేడం. పాడండి. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయస్సు. అంతే సూపర్. మేడం. అయ్యో, ఒకటే లైనా? సూపర్ సూపర్, మొత్తానికి నాగార్జున గారు పాటే పాడారు. అయితే ఆన్సర్ లాక్ చేసేద్దామా? మేడం, నాకు ఆన్సర్ అది కరెక్టా కదా తెలియదు మేడం. మరి రజనీ అని అనుకుంటున్నాను నేను. చెప్పారు కదా, చూద్దాము. లేకపోతే బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. ఓకే, ఆన్సర్ లాక్ ప్లీజ్. రైట్ ఆన్సర్ వసంత గారు. కంగ్రాచులేషన్స్ వసంత గారు. థ్యాంక్ యూ మేడం. భయపడ్డారా?
కొంచెం భయం కూడా ఉంది మేడం. శారీ వచ్చిందో రాదో అని. లేదు లేదు, వస్తుంది, మంచి శారీ వస్తుంది. నా శారీ నచ్చింది అన్నారు కదా, ఇట్లాంటి శారీ పంపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో కాలర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా మంది కాల్స్ ట్రై చేస్తున్నారు. సో అంతకన్నా ముందుగా కూడా చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలా మందికి శారీస్ వెళ్ళిపోయాయి. అంటే ఇప్పటివరకు కూడా మనకి కాల్ చేసి ఆన్సర్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ కూడా గిఫ్ట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. బట్ చాలా మంది కాల్ కలవట్లేదు. సో అలా కాల్ కలవకపోవడం వల్ల కొన్ని రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాయి. సో కొంచెం దయచేసి ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉండుంటారు. సో ఫోన్ ఆన్ చేసుకుంటే మీకు శారీ ఇవ్వడానికి మేము మళ్ళీ ట్రై చేస్తాము, లేదా మీరు కాల్ బ్యాక్ చేసినా కూడా మా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, మీ శారీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఎట్టకేలకి మీకైతే శారీ పంపించడం మా బాధ్యత. ఓకేనా? సో మనకి బ్యూటిఫుల్ శారీ స్పాన్సర్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్, నా గోల్, హైదరాబాద్. సో తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అంతేకాదు మన వనితా టీవీ పేరు చెప్తే కనుక ఖచ్చితంగా ఇంకా మీకు ఆ డిస్కౌంట్ పైన స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు రమ్య అండి. రమ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుల్తాన్ నగరం అండి. ఎక్కడ? సుల్తాన్ నగరం, కృష్ణా జిల్లా. ఓ, కృష్ణా జిల్లా, నైస్. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు, ఏం నేను చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. టిఫిన్ అయిపోయిందా? పిల్లలు ఉన్నారా? అయిపోయింది. ఒక బాబు అండి, బీటెక్ చదువుతున్నాడు. అమ్మో, చాలా పెద్ద బాబండి. సూపర్. కాలేజ్కి వెళ్ళిపోయారు అయితే? అవునండి. ఓకే. సో పనంతా అయిపోయిందా? అయిపోయిందండి. ఏం టిఫిన్ చేశారు ఈరోజు? చపాతి. ఓకే. లంచ్ ఏంటి మరి? ఏంటండి లంచ్ ఏంటి? లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? లంచ్ కండి బంగాళదుంప ఫ్రై, సాంబార్. సూపర్ సూపర్ కాంబినేషన్ అసలు. నాకు కూడా కొంచెం పంపించండి, పార్సల్ చేయండి. తప్పకుండా. ఎందుకు మీరు వచ్చేయండి. నేను రావాలంటే మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తారు? సో మరి నేను అక్కడికి వచ్చేస్తే మీకు కాల్ కలవదుగా. ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు వస్తాను, అక్కడికి వచ్చినప్పుడు వస్తాను. తప్పకుండా తప్పకుండా వస్తాను. ఇంకా ఏంటి, కాల్ రోజు చూస్తూ ఉన్నారా? కాల్ కలిసింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం మాట్లాడాలనుకున్నారు? నేనండి, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పటి నుంచో చేస్తున్నానండి నేను. మొత్తానికి కలిసింది. అది కలుస్తుంది కానీ కట్ అయిపోతుంది, కలుస్తుంది కానీ కట్ అయిపోతుంది. అవునా? అంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, చాలా మంది ట్రై చేస్తారు. దగ్గర నుంచి ఒక చీరలో నేను తీసుకోవాలండి, మంచి శారీ. ఖచ్చితంగా ఈరోజు శారీ మీ సొంతం. సో ఇంకా ఏంటి విశేషాలు? ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అయినా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్ అండి. ఓకే. మా వనితా టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. ఓకే. రోజు లక్కీ లేడీ అంటే స్కూల్లో లెక్చరర్ గా చేసేదండి, వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకే. ఇంకా మానేశానండి నేను. ఓకే, సూపర్. సో ఎలా అనిపిస్తుంది? లక్కీ లేడీ చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ట్రై చేస్తా, ఎట్లా అయినా ఒక చీరను తీసుకోవాలి ఒకసారి. ఎప్పటి నుంచి 2 నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను. అవునా? కొంచెం టైం పడుతుంది లేండి, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల కలవకపోవచ్చు. సో ఇంకా ఏంటి విశేషాలు? మీరు చెప్పాలండి. పనంతా అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. సో ఏం బాగా చేస్తారు మీరు వంటల్లో? నేనండి చికెన్ ఫ్రై చేస్తాను, మటన్ కర్రీ చేస్తాను, సాంబార్ బాగా పెడతాను. ఓకే, సూపర్. ఆలు ఫ్రై, చపాతీ, కుర్మా ఇవన్నీ చేస్తానండి. అంటే బాబుకి క్యారేజీ కట్టాలి కదా, బాబు తీసుకెళ్తాడు. ఓకే, సూపర్ సూపర్. అయితే కంప్లీట్ హౌస్ వైఫ్ మీరు. అవునండి. సో ఇంకేంటి, అయితే రెడీగా ఉన్నారా మరి? క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆన్సర్ చేస్తానండి, తప్పకుండా. టీవీ ఆన్ లో పెట్టారా? అలా పెట్టానండి. ఓకే, మ్యూట్ లో పెట్టండి. క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, నేను కూడా చెప్తాను, ఆన్సర్ కూడా మీకు ఆప్షన్స్ కూడా చెప్తాను. కేర్ఫుల్ గా విని ఆన్సర్ చేయండి, ఓకేనా? క్వశ్చన్ తప్పకుండా చేస్తాను. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అయింది చూడండి.
బాలకృష్ణ రజనీల సీతారామ కళ్యాణం చిత్రానికి దర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ గోపాల్, ఆప్షన్ బి కోడి రామకృష్ణ, ఆప్షన్ సి జంధ్యాల. మీరు కొంచెం హెల్ప్ చేయాలండి. మీరు ఆన్సర్ చెప్తే కదా నేను హెల్ప్ చేసేది, మీరేం చెప్పకుండా ఎలా? బాలకృష్ణ సీతారాం. నేను ఒక ఆన్సర్ చెప్పనా అండి? బి గోపాల్ అనుకుంటున్నానండి. మంచి కామెడీ మూవీస్ చేస్తారు. కామెడీ మూవీస్ చేస్తారు. జంధ్యాల గారండి. అంతేనా? ఫిక్స్ చేద్దామా? జంధ్యాల గారు అనుకుంటున్నారు. కామెడీ సినిమాలు ఆయనే కదా ఎక్కువ చేస్తారు. ఓకే, లాక్ ది ఆన్సర్. ఆన్సర్ లాక్ చేసేసాను. కంగ్రాచులేషన్స్. హలో హలో, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీయా? హ్యాపీగా ఉంది. ఓకే, నేను కూడా హ్యాపీ. ఎట్టకేలకు కాల్ కలిసింది. మీకు బ్యూటిఫుల్ శారీ కూడా వచ్చేస్తుంది. సో మా వాళ్ళు కాల్ చేస్తారు, కొంచెం కాల్ లిఫ్ట్ చేయండి. ఓకేనా? అలాగే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? తప్పకుండా. ఓకే, సో లక్కీ కాలర్స్ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మన స్పాన్సర్స్ మనందరికీ కూడా బ్యూటిఫుల్ శారీస్ ప్రజెంట్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్, నాగోల్, హైదరాబాద్. సో వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది, మంచి శారీస్ ఉన్నాయి, చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ముందంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, అంతేకాదు సమ్మర్ కూడా. సో సమ్మర్కి మన లేడీస్ అందరూ కూడా చాలా కంఫర్ట్గా ఉండే క్లాత్స్ కావాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సో తప్పకుండా విజిట్ చేయండి అఖిల శారీ మందిర్ని. మీకు కావాల్సిన కలెక్షన్ అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. అంతేకాదు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. దానిపైన మన వనితా టీవీ పేరు చెప్తే మీకు ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. పేరు ఏమన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? చాలా బాగుంది. ఎక్కడి నుంచి కాల్ మాత్రం బాగా చూపిస్తారు. ఓ థ్యాంక్ యూ. చూస్తారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తాను, అమ్మకాడికి వచ్చినప్పుడు. ఓకే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీ దివ్య అండి. మాది విజయవాడ, దగ్గర ఉన్నాను, కోదాపం చేస్తున్నాను. ఓకే, శ్రీదివ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. ఒక బాబు. స్కూల్కి వెళ్ళిపోయారా పిల్లలు? లేదండి, 7 months బాబుకి. 7 months. ఓకే, చిన్న బాబా? అవునండి. ఓకే, ఎలా ఉన్నాడు మీ బాబు? బుడ్డి బాబు. హాయ్ చెప్పా అని చెప్పండి మీ బాబుకి. పాకుతున్నాడు, ఇల్లంతా పాకి అన్ని పీకుతున్నాడు. సో ఫుల్ వర్క్ అయితే మీకు ఇంకా. సూపర్ సూపర్. ఏంటి బాబు పేరేంటి? రఘునందన్ అండి. శ్రీ రఘునందన్. శ్రీ రఘునందన్. వావ్, సూపర్. చాలా మంచి పేరు పెట్టారు. రాముల వారి. ఓకే, మీరు రాముల వారి భక్తులైతే. అవునండి. సూపర్. ఇంకేంటి, టిఫిన్ అయిందా? అయిపోయిందండి. ఓకే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారైతే మీరు? అవునండి. ఓకే, మీరుండేది ఎక్కడ? విజయవాడ అండి. ఓకే, విజయవాడ దగ్గర. ఇది ఇప్పుడు కూడా విజయవాడే అన్నారుగా? విజయవాడలోనే ఉంటాను, మమ్మీ కాడికి వచ్చాను, కోదాడ. ఓకే, అక్కడే ఉంటారు. ఓకే ఓకే, నైస్. ఇంకా ఏంటి, రోజు చూస్తూ ఉన్నారా లక్కీ లేడీ? మీ అమ్మగారేనా, మీరు కూడా చూస్తారా? మదర్ బాగా చూస్తారు, నేనేమో వీలున్నప్పుడు చూస్తానండి. ఓకే, అయితే మీ మదర్ పెడతారు, రోజు ట్రై చేస్తారు కానీ 10 కథలు కలవలేదు. చేస్తాను కానీ కంటిన్యూగా కాదు, నాకు వీలున్నప్పుడు చేస్తాను నేను. పర్లేదు, వీలున్నప్పుడు చేసినా కూడా మీకు. కలవలేదు, మీరు వీలున్నప్పుడు చేసినా కాల్ కలిసింది. సూపర్. మీ అమ్మగారికి కూడా హాయ్ చెప్పానని చెప్పండి. కూడా ఎక్కువ శాతం చేస్తా, ఎప్పుడూ ఒక్కసారి డైలీ చేయనండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసింది. సూపర్. అయితే మీ అమ్మగారికి కూడా హాయ్ చెప్పానని చెప్పండి. ఉన్నారా మీ అమ్మగారు? ఉన్నారు, టీవీ కాడికి ఉన్నారు, చూస్తున్నారు. సూపర్ సూపర్. సో అయితే మీ అమ్మగారు మీరు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి. కొంచెం. ఓకే, సరే. మరి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీకు గిఫ్ట్ వచ్చేసింది అనుకోండి, శారీ ఎవరు కట్టుకుంటారు, మీ అమ్మగారా మీరా? తను ఉంచుకోమంటే ఉంచుకోదండి. ఉంచుకోరా? అంతే, అమ్మలు ఎప్పుడు అంతే, కూతుర్లకే ఇస్తారు, అన్ని కూతుర్లకే. అంతే. అంతేనా? మాకు మేము 3 అమ్మాయిలు.
కొన్నా కానీ మాకే వేస్తుంది అన్నట్టు. అంతే, అమ్మలు ఎప్పుడూ అంతే. మీరు మీ అమ్మగారికి ఇచ్చేసేయండి ఈసారికి, బలవంతంగా అయినా ఇచ్చేసేయండి. నేను చెప్పానని చెప్పి ఇచ్చేసేయండి. ఎప్పటి నుంచి రోజు ఆపకుండా ట్రై చేస్తుందండి. అందుకే అంటున్నాను, అందుకే నేను చెప్పాను మీ అమ్మగారే కట్టుకోవాలని చెప్పి ఇచ్చేసేయండి. సో ఇంకా ఏంటి విశేషాలు చెప్పాలండి. విజయవాడలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయా? బాగున్నాయండి. బాగానే ఉన్నాయా? చాలా బాగుంటాయి అక్కడ. అంటే బాగుంటుంది. సూపర్. అయితే టీవీ ఆన్లో పెట్టారా? క్వశ్చన్ డిస్ప్లే చేయనా? ఓకే, ప్లీజ్ క్వశ్చన్ ఇచ్చేసేయండి. నేను చెప్తూ ఉంటాను, క్వశ్చన్ డిస్ప్లే అయింది. రాజేంద్ర ప్రసాద్ బృందావనం చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ రమ్యకృష్ణ, ఆప్షన్ బి రంభ, ఆప్షన్ సి సౌందర్య. రమ్యకృష్ణ అండి. తక్కువ చెప్పేసేసారు ఆన్సర్. తెలుసా ఏంటి? సినిమా చూసారా? సో ఇంకా డౌట్ ఎందుకు? సో లాక్ చేసేద్దాం అయితే, ఆన్సర్ అయితే లాక్ చేద్దాం. ప్లీజ్ ఆన్సర్ లాక్ చేసేసేయండి. సూపర్. సో అబ్సల్యూట్లీ రైట్, మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి. సో ఏదైనా పాట పాడతారా మా కోసం శ్రీదివ్య గారు? పాట అంటే దేవుడి పాట పాడొచ్చాలి. మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఓకే మేడం. సూపర్. అయితే మీరు భక్తులన్నీ నాకు అర్థమైపోయింది. సూపర్ సూపర్ అండి శ్రీదివ్య గారు. సో ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి, మీ అమ్మగారిని కూడా కాల్ ట్రై చేస్తూ ఉండమని చెప్పండి. సో శారీ వస్తుంది మీకు, మీ అమ్మగారికి ఇచ్చేసేయండి, మీరు కట్టుకోవద్దు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మనే కట్టుకోమని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి మరొకసారి మనకి బ్యూటిఫుల్ శారీస్ ప్రజెంట్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్, నాగోల్, హైదరాబాద్. సో తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న కలెక్షన్ అక్కడ ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేసినట్టయితే కనుక మేము చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది. అంతేకాదు స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తారు. అన్ని రకాల కలెక్షన్ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడంతా కూడా పెళ్లి సీజనే నడుస్తుంది కాబట్టి, నెక్స్ట్ వచ్చేదంతా పెళ్లి సీజనే కాబట్టి, వెడ్డింగ్ సీజన్ కాబట్టి వాళ్ళు స్పెషల్ కలెక్షన్ కూడా, న్యూ కలెక్షన్ కూడా తీసుకొచ్చారు. న్యూ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంది. సో మరి ఇది ఇవాల్టి లక్కీ లేడీ లైవ్ షో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.